బీజేపీలో ఎక్కువగా యాక్టివ్ ఉండే వారిలో రాజాసింగ్ ఒకరు. అయితే ఆయన చేసే వ్యాఖ్యలు దుమారం రేపుతుంటాయి. దానివల్ల సొంత పార్టీ నేతలే దూరం పెట్టే పరిస్థితి తలెత్తుతుంటుంది. అయితే ఇప్పుడు ఏకంగా పార్టీ సీనియర్ నాయకులను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే పాత సామాను పార్టీ నుంచి బయటికి వెళ్లాలన్నారు రాజాసింగ్. తమ పార్టీకి చెందిన కొందరు నాయకులు తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలతో రహస్యంగా సమావేశం అవుతున్నారని బాంబు పేల్చారు. జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టాలన్నారు రాజాసింగ్. రహస్య సమావేశాలు పెట్టుకుంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందా అని ప్రశ్నించారు. గొప్పలు చెప్పుకునే నాయకులు రిటైర్మెంట్ ఇస్తేనే పార్టీకి మంచి రోజులు వస్తాయన్నారు. దీంతో బీజేపీలో పాత కొత్త నేతల పంచాయతీ తారా స్థాయికి చేరిందనడానికి రాజాసింగ్ వ్యాఖ్యలే నిదర్శనమని తెలుస్తోంది. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్లను ఉద్దేశించినవని పొలిటికల్ టాక్ వినిపిస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. అదో పనికి మాలిన ముచ్చటగా లైట్ తీసుకుంటున్నామంటూ ప్రశ్నలు దాటవేస్తూ వెళ్లిపోయారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్, రాజాసింగ్ వ్యాఖ్యలు మనం చూస్తున్నాం, వాటిని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా రత్న, గత కొన్ని రోజుల నుంచి వరుసగా రాజాసింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముందు నుంచి కూడా కేవలం నేతల మీద, రాష్ట్ర బీజేపీ నేతల మీదే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అధ్యక్ష సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నప్పుడు జిల్లాల అధ్యక్షులకు సంబంధించిన ఎంపిక అంశంలో నుంచి ఈ వివాదాలు, ఈ ఆరోపణలు వరుసగా చేస్తూ వస్తున్నారు రాజాసింగ్. ఇక తాజాగా గతంలో అధ్యక్షుల ఎంపిక నుంచి బీసీ నినాదం పైన విమర్శలు చేశారు. అట్లనే నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రులతో రాసే ఒప్పందాలు చేసుకుంటున్నారు, కొంతమంది పాత నేతలందరూ బయటికి తప్పుకోవాల్సిందే, బయటికి వెళ్ళిపోవాల్సిందే, వారి నుంచి పార్టీ డ్యామేజ్ జరుగుతుంది అనేది నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా మళ్ళీ నిన్న ఓవైసీ బ్రదర్స్తో పాటు సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ కూడా మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అంటే పార్టీ నేతలను ఫాల్తుగాలతో పోల్చడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారుతుంది. ఫాల్తుగాలు ఎవరు, రాసే ఒప్పందాలు చేసుకునేది ఎవరు, ముఖ్యమంత్రితో గులాంగిరి చేసేది ఎవరు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతుంది. గత నుంచి కూడా పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు వల్ల పార్టీ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యిందనేది రాజాసింగ్ చెప్తున్నారు. ఇటు పార్టీ మీద విమర్శలు కాకుండా కేవలం రాష్ట్ర పార్టీ నేతల మీదనే విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇదే అంశాల మీద గతం నుంచి కూడా రాజాసింగ్ చేస్తున్నటువంటి కామెంట్లు, విమర్శలు పెద్ద ఎత్తున కూడా దుమారం లేపుతున్నాయి. పార్టీలో ఏం జరుగుతోంది, నేతలకు మధ్య పంచాయతీ మరింత ముదురుతుంది అనేది చాలా స్పష్టంగా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇటు పొలిటికల్ సర్కిల్లో కావచ్చు, ఇటు బీజేపీలో కావచ్చు. ఇప్పుడు తాజాగా చేసినటువంటి ఫాల్తుగాళ్ళు అనే ఒక ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్తో ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అంతా కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. రాజాసింగ్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు, ఎవరి మీద చేస్తున్నారు, ఎవరు ఫాల్తుగాళ్ళు, ఎవరు బయటికి వెళ్లాల్సిన అంశాలన్నీ కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.